మనకి ఒక గొప్పవాడు ఇంకొక గొప్పవాడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే గొప్పగా పేరు పొందిన వాళ్ళందరూ ఒక వ్యక్తి తాలూకు పతనాన్ని కానీ లేదంటే ఉద్దానాన్ని కానీ, అంటే ఒక ఎదుగుతున్న తీరుని ఎవరు శాసించలేరు. ఒక వ్యక్తి గురించి ఎంత తక్కువగా మాట్లాడినా ఆ వ్యక్తిలోని సామర్థ్యం కానీ ప్రతిభ కానీ దాన్ని సరైన అవకాశం దొరికితే ఎలా బయటపడుతుంది అన్నదానికి నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర తేజం ఆ క్రికెటర్ సాక్ష్యం. అప్పుడెప్పుడో వివిఎస్ లక్ష్మణ్ది చూసాం మనం రాహుల్ ద్రావిడ్తో కలిసి. నాకు ఇష్టమైన ప్లేయర్లు అంటే అజారుద్దీన్ క్రికెట్లో. ఆ తర్వాత ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత దాదాపుగా ఇంకా క్రికెట్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. తర్వాత వివిఎస్ లక్ష్మణ్ ద్రావిడ్ ఆడిన ఆ ఆట ఏది 535 పరుగుల భాగస్వామ్యం ఉందే అది టాప్. దాని తర్వాత రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ ఈ ఇద్దరి స్ట్రోక్ ప్లే అజారుద్దీన్లో ఉంటాయి. అజారుద్దీన్ తర్వాత వీళ్ళిద్దరు. ఆ తర్వాత నాకు బాగా నచ్చింది ధోని, మహేంద్ర సింగ్ ధోని. అతను మొదటి జార్ఖండ్లో ఒక 175 పరుగులు కొట్టడంతోనే అభిమానం అయిపోలా. అతను స్ట్రోక్ ప్లే, ఆ తర్వాత ఫీల్డ్లో ప్రవర్తించే విధానం అభిమానులు చేసింది. తర్వాత కోహ్లీ. అసలు ఒక తెలుగు వాళ్ళు క్రికెట్లో అంటే లేదు, ఎవరు మనం అభిమానించే స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వలేరు అనుకుంటున్న తరుణంలో అసలు మర్చిపోయారు దాదాపుగా. తెలుగు వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత లేదు, ఉన్నా కూడా ఆ కుల రాజకీయాలతో గ్రూపు రాజకీయాలతో పక్కన పెడతారు అనుకుంటున్న టైంలో మెల్బోర్న్లో అందరిలానే ఇప్పుడు సునీల్ గవాస్కర్ కూడా వేస్ట్ ఇతన్ని అన్నాడట. నేను మొదటి ఓపెనింగ్ రిమార్క్ అదే, ఒక గొప్పవాడు ఇంకొక గొప్పవాడి తాలూకు ఈ ఎదిగే క్రమాన్ని ఆపలేరు అని ఈ రోజున అందరూ చప్పట్లు కొడుతున్నారు. అందుకే ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా సరే మనం అనుకున్న దాంట్లో మనం ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఈ వీడియో కృష్ణ గారి అభిమానులకు కూడా గర్వకారణం. ఎందుకు అంటే నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి కూడా మన కృష్ణ గారి సూపర్ స్టార్ గారి వీరాభిమాని అంటారు. వారి ఊరిలో చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. మరి ఆ తరం అభిమాని కాబట్టే ఆయన నుంచి మనవాడికి కూడా ఆ సినిమాల పట్ల అభిమానం. ఇప్పుడు బ్యాట్ పెట్టుకొని బ్యాట్ను కూడా తగ్గేదేలే అన్నట్టు చూపించాడంటే సినిమాలను ఎంత రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే అది చేయగలరు. తర్వాత బాహుబలి కానీ అంటే కృష్ణ గారి అభిమానిగా ఆయన తండ్రి ఎలాగైతే సినిమాల్లో ఆ కార్యక్రమాల్లో పంచుకుంటున్నప్పుడు ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన కృష్ణ గారిని అభిమానిస్తాడా, లేదంటే ఈ నితీష్ కుమార్ రెడ్డి మహేష్ బాబు ఫ్యానా, ఆ తర్వాత పుష్పానా, ఇవన్నీ కాదు. కానీ మన తెలుగు వాళ్ళ జీవితంలో భాగమైపోయినటువంటి ఒక సినిమాల మీద కూడా ఒక టాప్ రేంజ్ క్రికెటర్ ఇది. ఇప్పుడు ఆ ఒక్క ఇన్నింగ్స్ చాలు టాప్ రేంజ్ క్రికెటర్ రావడానికి. అయితే ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుందంటే గొప్ప గొప్ప పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఆస్ట్రేలియా వాళ్ళు టీంలోంచి నెక్స్ట్ వన్డేకి ఒకళ్ళని టెస్టులకు ఒకళ్ళని మార్చుకుంటారు. మనకేం చేస్తారంటే టీం కెప్టెన్ చేసేస్తారు ఒకసారి. అలా వెంటనే టీం కెప్టెన్ అవుతాడు భవిష్యత్తులో ఈ నితీష్ కుమార్ రెడ్డి అనే స్థాయి దాకా తీసుకెళ్లకుండా ఒక స్టార్ బ్యాట్స్మెన్, ఒక స్టార్ క్రికెటర్ అలా ఎలివేషన్ ఇవ్వగలిగితే చాలు. ఈ రోజున అతనిని ఎవరైనా సరే అభినందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటిదాకంటే ఏదో గ్రూప్ రాజకీయాలు, వాడెవడో సెలెక్టర్ ఉన్నాడు వాడు చేయలేదు, వీడు తొక్కేస్తాడు, ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎలా తయారయ్యారంటే అభిమానులు ఒక విజయంతో ఇక ప్రపంచాన్ని జయించినంతగా ఊరేగిస్తూ ఉంటారు. ఇంకొక పరాజయంతో అదే స్థాయిలో అంతే వేగంగా కిందకు దొక్కేస్తారు. నితీష్ కుమార్ రెడ్డి ఈ టైంలో అంటే మనది కాని పిచ్చిలో, మనది కాని దేశంలో 8వ డౌన్లో దిగి ఆ రేంజ్లో బాదాడు అంటే కొత్తగా సలహాలు మనం ఇవ్వక్కర్లా. కానీ ఫిట్నెస్ పరంగా అలానే టెక్నిక్ పరంగా ఇంకా ఆ బౌన్సర్లు కానీ ఆఫ్ సైడ్ వస్తున్న బంతులను కానీ లెగ్ సైడ్ వచ్చిందని అంటే ఎవడైనా బాగుతాడు. ఆ కొద్దిగా బ్యాటింగ్ వచ్చినోడైనా సరే లెగ్ సైడ్ బాల్ని బౌండరీ దాటిస్తూ ఈజీ. ఆఫ్ సైడ్, ఆఫ్ పిచ్, బౌన్సర్లు వీటిని ఎలా అనేది కోచ్లు ఎటు చెప్తారు. కానీ అటు రవిశాస్త్రి, ఇటు గవాస్కర్, ఇటు తెలుగు వాళ్ళు, ముఖ్యంగా మన కృష్ణ గారి వీరాభిమానులందరికీ ఈ విషయం తెలియజేస్తున్నా వాళ్ళ తండ్రి గారి గురించి. తండ్రిని గర్వకారణంగా తండ్రిని తలెత్తుకునేలాగా చేయటం అనేది మించిన ఒక అదృష్టంగానే ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ కానీ ఇంకోటి లేదు అని చెప్పేసి నేను ఆ కాప్షన్ చూశాను. అది సాధించాడు అతను. ఎంట గెలిచి రచ్చ గెలవలేదు, రచ్చ గెలిచాడు, ఇంట్లో కూడా రచ్చ చేస్తాడు. అంతే, సమస్య లేదు అందులో. ఎందుకంటే ఒక్క సక్సెస్ వచ్చిందంటే
ఎక్కడ లేని కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ దాకా తీసుకెళ్తాయంటే ఇక ఆకాశమే హద్దు విజయాలకి. అలాంటి మన ఆంధ్ర కుర్రాడు కేక పుట్టించాడు అంటే అతని ప్రాంతానికే పరిమితం చేస్తున్నాను అనుకోవద్దు. అతను మన ఆంధ్ర, మన వైజాగ్లో పుట్టాడు కాబట్టి అది గర్వకారణం కాబట్టి దాన్ని ఘనంగా చాటాల్సిందే. అలాంటి ఒక అప్పుడు కూడా వివిఎస్ లక్ష్మణ్ కానీ వీళ్ళు ఆడిన ఇన్నింగ్స్ ఫాలో ఆన్ నుంచి గెలిపేదాకా చేశారు. అలాంటి ఇన్నింగ్స్తో పోలుస్తున్నారు అంటే దశాబ్దాలకు ఒకసారి వస్తున్నాయి అంటే అది క్రికెట్లోని గొప్పతనం, అది టెస్ట్ క్రికెట్లోని మజా. టెస్టే ఉంది రోజు ఎన్ని చూస్తాము అనే వాళ్ళకి కూడా వీరేంద్ర సెహ్వాగ్ అప్పుడు 333 పరుగులు కొట్టి టెస్ట్ కూడా వన్డేలాగా చేయొచ్చు, ఆడొచ్చు, ప్రతిదీ జిడ్డే ఆడక్కర్లేదు, క్లాస్ పెర్ఫార్మెన్సే కాదు అని నిరూపించాడు. సో టెస్టులకున్న క్రేజ్ను కూడా నిలబెట్టి ఒక్క ఇన్నింగ్స్ టెస్టుల క్రేజ్ నిలబెట్టాడు. తెలుగు వాళ్ళ గొప్పతనం, ఆంధ్ర వాళ్ళ గొప్పతనం నిరూపించాడు, సత్తాని చాటాడు. కృష్ణ గారి అభిమానులు మరొకసారి మా కృష్ణ గారి అభిమానుల బిడ్డ అని చెప్పుకున్నట్టు చేశాడు. ఇది ఇంతవరకు నేను చెప్పగలిగింది. బాయ్.